అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలపై విశ్లేషణ, అందులోని ఆత్మీయ సత్యాలు. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం గురించి తెలుసుకుందాము. దేవుని ఆశయాలకు దూరమై తమ సొంత కోరికలను నెరవేర్చుకొనుటకు దేవుని నుండి తొలగిపోయిన లేవీయులను గురించి, దేవునికి నమ్మకస్తులుగా నిలిచిన సాదోకు వంశీయులైనటువంటి యాజకుల మధ్య వ్యత్యాసము ఈ గ్రంథము మనకు తెలియజేస్తుంది. దీనిలో ముఖ్యమైనటువంటి ఉపదేశం ఏమనగా, దేవుని ఆలయము తిరిగి 1000 సంవత్సరముల పరిపాలనలో తిరిగి కట్టబడుతూ ఉంది. ఈ దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలని, ఆ స్థలమంతా కూడా అతి పరిశుద్ధంగా ఉండాలని వ్రాయబడి ఉన్నది. నేడు మనము దేవుని ఆలయముగా పిలువబడుచు ఉన్నాము. కనుక పరిశుద్ధత మన జీవితాలలో అవసరత అని తెలియజేయబడింది. అంతేకాదు, పరిశుద్ధత అనే మాట యెహెజ్కేలు గ్రంథంలో 49 సార్లు వ్రాయబడి ఉంది. ఆమేన్.